ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆనాటి అధికార పక్షం ఈనాటి ప్రతిపక్షంలో ఉన్న వారిని అరెస్టు చేయాలి. మానకొండూరు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పసుల వెంకటి. ఆనాటి అధికార పక్షం ఈనాటి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు 2018లో ముందే ఓటమి గ్రహించి చాలామంది నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగిందని, అందులో నేను ఒక్కడినని మానకొండూరు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పసుల వెంకటి అన్నారు. వారు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ చేయడం ఎంతవరకు సబబని, భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా ట్యాపింగ్ చేసి వినడం సిగ్గుచేటని ప్రశ్నించారు. మీరు ఓటమిని ముందే గ్రహించి మాలాంటి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బాధ్యులైన వారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇట్టి విషయంపై చొరవ తీసుకొని ఏసీపీ ద్వారా విచారణ చేపట్టి బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని పసుల వెంకటి అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆనాటి అధికార పక్షం ఈనాటి ప్రతిపక్షం ఎంతోమంది ఫోన్ ట్యాపింగ్ చేసి సీక్రెట్ కూడా వినడం జరిగింది. అందులో ఇల్లంతకుంట మండలంలో కూడా ఒక ఫోన్ ట్యాపింగ్ అయింది. అది ఎవరో కూడా తెలుసు. అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన పోరాడి కొట్లాడిన వ్యక్తిది ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. దీనికి బాధ్యులైన బీఆర్ఎస్ పార్టీ నాయకులను తక్షణమే ప్రభుత్వం స్పందించి వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 2018లో ఓడిపోతుందని తెలిసి ప్రతిపక్ష నాయకులు అందరూ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేశారు. అందులో నేను ఒక వ్యక్తిని, నా ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఆ నెంబర్ కూడా బయటకు రావడం జరిగింది. కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివినని చెప్పి ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం. ఇకనైనా మీకు జ్ఞానోదయం కలిగి ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకొని